హై వ్యూవర్స్, డిఎడ్ సెకండ్ ఇయర్ మనం మార్క్ అవుట్లుక్ చూసినట్టయితే 6 పేపర్స్కు మనకు 60 మార్క్స్ ఎక్స్టర్నల్, 10 మార్క్స్ సమ్మేటివ్, 2 సమ్మేటివ్స్ ఉన్నాయని చెప్పాను. ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే మీరు క్షేత్ర స్థాయిలో ప్రాజెక్ట్స్ ఏవైతే సబ్జెక్ట్ పరంగా ఉంటాయో వాటి చేయడానికి 20 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా అసైన్మెంట్స్ 10 మార్కులు ఉంటాయి. సో దాదాపు 10 మార్క్స్ వస్తే 10 మార్క్స్ అంటే 100 మార్క్స్ మీకు కవర్ అవుతుంది. అదేవిధంగా మీరు తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్లో మీకు 120 మార్క్స్ టీచింగ్ ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్. అదేవిధంగా పెడగాజీ ఆఫ్ ఎలిమెంటరీ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్కు 60 మార్క్స్. అదేవిధంగా పెడగాజీ ఆఫ్ ఎలిమెంటరీ లెవెల్ సబ్జెక్ట్స్కి 60 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 3 మెథడాలజీస్ ఉంటాయి, రైట్. తర్వాత వచ్చేసి కోకరిక్యులర్ సబ్జెక్ట్స్లో మనం తీసుకున్నట్టయితే సమ్మేటివ్ ఎగ్జామ్కి 10 మార్క్స్, అదేవిధంగా ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్కి 20 మార్క్స్, అదేవిధంగా అసైన్మెంట్స్ 20, మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటాయి. మన టీచింగ్ ప్రాక్టీస్ వచ్చేసి టీచింగ్ ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ ఫైనలైజేషన్ కలిపి మనకు 20 మార్క్స్ ఉంటాయి. సో వాల్యూ యాడెడ్ అండ్ కోకరిక్యులర్ సబ్జెక్ట్స్లో మనం తీసుకున్నట్టయితే వర్క్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్లీ టువర్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్స్, దీంట్లో 20 మార్క్స్ ఫీల్డ్ బేస్డ్ యాజ్ వెల్ యాజ్ అసైన్మెంట్ 30 మార్క్స్ ఉంటాయి. మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మనం సిసి తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ 15 మార్క్స్, యూఎస్ 15 మార్క్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే మీ 6th to 8th క్లాస్ ఉంటుందో దానికి 15 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా యాక్షన్ రీసెర్చ్ రికార్డ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అంటాము లేదా రిఫ్లెక్టివ్ జర్నల్ అంటాం. మీ ఫ్రెండ్స్ ఎవరైతే క్లాసెస్ చెప్పినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసి రాసేసి ఇది అబ్జర్వేషన్ ఉంటుందో దానికి ఈచ్ క్లాస్కి మనకు 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇంగ్లీష్కి 10 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ఈవీఎస్కి 10 మార్క్స్, ఆప్షనల్ సబ్జెక్ట్కి 10 మార్క్స్. సో 400 మార్క్స్ టోటల్గా మనకు ఉంటాయి. సో మీరు చూసినట్టయితే మార్క్స్ డివిజన్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి 6 పేపర్స్లో మీరు తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ కాంటెంపరీ ఇండియా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్కూల్ కల్చర్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఈవీఎస్ అండ్ మీరు చూసుకునే ఆప్షనల్కి మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి లేదా మనం ఫైనల్ ఎగ్జామ్స్ అంటాం. వీటికి 60 మార్కులు. మనం తీసుకున్నట్టయితే మిగతా 4 సబ్జెక్ట్ వర్క్ ఎడ్యుకేషన్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, సెల్ఫ్ అండర్స్టాండింగ్కి ఓన్లీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. సో డిఎడ్ సెకండ్ ఇయర్ కోర్స్కి ఇది అవుట్లైన్ అండి, మార్క్స్ ఒక అవుట్లుక్. థ్యాంక్ యూ.